నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు పైన ఈరోజు పంజాగుట్ట పిఎస్లో కేసు అనేది నమోదైంది. సో ఆ కేసు పెట్టిన చక్రధర్ గౌడ్ సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న, చెప్పండి అన్న, హరీష్ రావు పైన మీరు కేసు పెట్టారు, అది ఈరోజు కేసు బుక్ అయిపోయింది. సో దాని గురించి ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర, ఎందుకు పెట్టారు? వారు ఏడాదిన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పి పోరాడుతున్నా. వాళ్ళ ప్రభుత్వంలో నా ఫోన్ మొత్తం ట్యాప్ అయింది, మానిటరింగ్ కూడా చేసారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. చాలా రోజుల క్రితం నుంచే ఇస్తూ వస్తున్నా. దాంట్లో కొన్ని మెరిట్స్ చూసి ఆయన మీద కేసు చేయడం జరిగింది. అంటే మిమ్మల్ని అంటే మాజీ మంత్రి కావచ్చు, అంటే ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి, సో అతను కాంగ్రెస్ సిద్దిపేటకు సంబంధించిన చక్రధర్ గౌడ్ పైన ఇంత కక్ష పెట్టుకోవడం ఏం అవసరం, అండ్ అలాగే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో నేను నిలబడతా అంటే నాకు థ్రెట్టే కదా. ఆబ్వియస్లీ వీడు నాకు ఇబ్బంది పెడుతుండు, అందరిలాగా బెండ్ అయితలేడు, పైసలు ఇస్తా అంటే వింటలేడు అని అక్రమ కేసులు పెట్టిండు. ఇంకా తగ్గకుండా ఇంకా కొట్లాడే వరకు ఆయన ఈగో దెబ్బతిన్నదో, మరి ఆయనకి ఏమైందో, ఓడిపోతా అని భయం కలిగిందో నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసిండు. ఎట్లా ఇబ్బంది పెడతాడు, నా మనుషుల్ని అయితే కొనలేడు. అందుకని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడ్డాడు. అంటే గతంలో ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే ఇట్లా ఇబ్బంది పెట్టడం కావచ్చు, డబ్బుల గురించి అలాగే ప్రూఫ్స్ ఏమన్నా? అన్ని ప్రూఫ్స్ పోలీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి కేసు అయింది. లేకపోతే ఇప్పుడు మీరు పోయి కేసు పెడితే అవుతుందా? సో ఎవిడెన్సెస్ చూసిరు కాబట్టి, సాక్ష్యాధారాలను బట్టి కేసు అయింది. అంటే ఎప్పుడు పెట్టారు మీరు కేసు? ఎప్పుడు పెట్టారు? అది ఈ రోజు ఫైల్ అయిందని చెప్పి సో ఏ రోజు పెట్టారు మీరు? అండ్ ఇట్లా మొన్న December 1 నైట్ 11 గంటలకు నేను కంప్లైంట్ అయితే ఇచ్చిన. మరి ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేసిరు అనేది తెలియదు. నేను ఇలా టీవీలో చూస్తే తెలిసింది నాకు కూడా. అంటే అంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు వాళ్ళు కూడా. అంటే ఈ ప్రభుత్వం కూడా గతంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, సో ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళున్నారు, వారున్నారు, కేటీఆర్ ఉన్నారు, వాళ్ళందరికీ కొన్ని పేర్లు చెప్పింది. సో సడన్ గా హరీష్ రావు ఎంట్రీ ఆయన పేరు పైన వచ్చింది కేసు అని నమ్మది. సో ఈ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది అంటే కంటిన్యూ చేస్తుంది అనుకుంటారు ఆ కేసు? కాంగ్రెస్ పార్టీ పెడితే కంటిన్యూ చేస్తా లేదా డౌట్. కేసు పెట్టి నేను రాపోయేదాకా ఏముండదు. నేనే కదా కొట్లాడేది. న్యాయం ఏదో జరగకపోతే సుప్రీంకోర్టు పోయి కొట్లాడతాం. అంతేగాని కాంగ్రెస్ గవర్నమెంట్ కక్షాల కోసమో దేనికోసం పెట్టలేదు. వాళ్ళు పెట్టాలంటే మస్తు సబ్జెక్టులు ఉన్నాయి. అంతే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టాలంటే హరీష్ రావు ఎందుకు, కేటీఆర్ నువ్వుకోవచ్చు కదా. అంతే కదా. హరీష్ రావు ఏమో పెద్ద పోరాటం ఏం చేస్తలేడు కాంగ్రెస్ పార్టీ మీద. ఏదో అట్లా వచ్చి టామ్ టూమ్ అని వెళ్ళిపోతాడు అంతే. సో ఇది నేను పెట్టిన కేసు, ఖచ్చితంగా తప్పు చేసిండని ఒకరోజు బయటకు వస్తుంది విషయం. సో మీరు కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ మీ పైన కానీ పొలిటికల్ ప్రెషర్ వచ్చి హరీష్ రావు పైన కేసు విత్డ్రా కావచ్చు, అలాంటి ఏమైనా అయితే వెన్ను తిరిగే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని అడిగి కేసు పెట్టలేదు. నా వ్యక్తిగతంగా నాకు జరిగిన నష్టాన్ని సమాజం ముందు పెట్టాలనుకున్నా. నేను ఏ తప్పు చేయలేదు అని సమాజానికి చెప్పాలనుకున్నా. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు అంతే. అండ్ మీ పైన గతంలో కూడా చాలా సందర్భాలు హరీష్ రావు మీకు ఇబ్బంది పెట్టారు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్ని విధాలుగా మీకు నష్టపెట్టారు అని చెప్పి థ్రెట్స్ కూడా వచ్చినాయని చెప్పి. సో ఇప్పటికి కూడా స్టిల్ కంటిన్యూ అవుతాయి, లేకపోతే అవన్నీ ఫుల్ స్టాప్ అయిపోయినాయి? ఇప్పుడు థ్రెట్స్ ఎట్లా చేస్తాడంటే, హరీష్ రావు ఆపడు. ఒక పని మొదలు పెడితే మా పార్టీ వాళ్ళతో దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. అది అధిష్టానం దృష్టికి తీసుకుపోయి దాన్ని సరి చేసుకున్నా. సో ఇప్పుడు హరీష్ రావు ట్రిక్స్ ఏం నడుస్తలేవు. ఆయన ట్రిక్స్ నడుస్తలే, ఆయన మాట కూడా వినాడు కూడా ఇప్పుడు. సో ఆయన ఈ ఏవైతే ఇవాళ ట్వీట్ చేసిండో, నాకు ఏ సంబంధం లేదు, నేను పోరాడతా, నేను అది కట్టలు కడతా అంటుండు. కానీ ఆయన పోరాడింది లేదు, పీకింది లేదు. ప్రజా సమస్యలు ఏం పోరాడైనా పైసలు వసూలు చేసుకోవడానికి ఏదో ఒక జిమ్మిక్ అంతే. అధికారులను భయపడేయడానికి ఆయన ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు మీడియాలోకి వచ్చిపోతాడు అంతే. అంటే మీ కక్ష అనేది పర్సనల్ కక్ష అనుకోవచ్చా, లేకుంటే మీ లాంటిగా చాలా మంది అంటే రఘునందన్ రావు కూడా గతంలో చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ అంతా ఈటల రాజేందర్ గారు కూడా చెప్పారు. సో మీరు కూడా చెప్తారు. సో ఇట్లా పర్సనల్ కక్ష అనుకోవచ్చా, లేకుంటే ఇది అందరికీ న్యాయపరంగా పోవాలి అని చెప్పేసి అనుకుంటారు? నా దృష్టిలో బీఆర్ఎస్ అంటే బీజేపీ, బీజేపీ అంటే బీఆర్ఎస్. ఈటల రాజేందర్, హరీష్ రావు జాంజబ్బలు, వాళ్ళకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సో ఈయన ఈటల రావే అని నేను అనుకుంటా. ఓకే, ఈటల రావు అయిన పేరు. సో వీళ్ళంతా ఒకటే. నాకు తెలిసి కవితకు బెయిల్ రావడంలో ఈటల రావుది కీలక పాత్ర ఉంటది. సో బీజేపీ కార్యకర్తలు వీళ్ళు మోసం చేస్తారు యాక్చువల్గా. ఈ రాహుల్ తోటి ఈయన కలిసిండు. ఇదంతా ఒక వ్యవస్థ. రేపు బీజేపీని మింగిపారేసేది కూడా ఈటల రావే. బీజేపీకి ప్రమాదం ఉన్నది. నేను ఫ్రీగా ఉచిత సలహా ఇస్తున్నా, ఈ టైంలో తీసుకోండి. మిమ్మల్ని నాశనం చేస్తాడు బీజేపీని కూడా చెప్తున్నా. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లుంది మరి హరీష్ రావు అరాచకాలు అని చెప్పేసి మీరు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. సో సిద్దిపేటలో కూడా హరీష్ రావు కంట్రోల్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. సో ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? అంటే ప్రస్తుతం ఇప్పుడు అతను మంత్రి కాదు, ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు నేను ఉన్నాను ఆయన కంట్రోల్లో, నేను లేను కదా. అట్లే సిద్దిపేట కూడా ఆయన కంట్రోల్లో ఉండదు. మేము ఉన్నాము. ఆయనది మా ఊరు కాదు, పక్క ఊరికి వెళ్ళి వచ్చి పోటీ చేసాడు. మేము అక్కడ ఉన్న వాళ్ళం గాజులేసుకొని కూర్చున్నామా. బయట ఉన్న ఎవరిని రానియం మా ఊర్లోకి పోటీ చేయడానికి. మేము ఊళ్ళం ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళను మగోళ్ళే అన్నారు, మేము పోరాడతాం.
మాకు అంత సీన్ ఉంది అక్కడ. ఇంకోటి అక్కడ మల్లన్న సాగర్ కావచ్చు, సో దీనిపైన భూ వివాద కావచ్చు, కొన్ని గుంటలు నేను కబ్జా చేయలే, చర్చకు సిద్ధం అని చెప్పి చెప్తాను. ఫోర్ ట్యాపింగ్ లో కూడా నా ప్రమేయం లేదని చెప్పి చాలా సందర్భాలు చెప్పిన పరిస్థితి. సో ఒకవేళ చర్చకి ఒకవేళ రెడీ అంటే మీరు వెళ్ళడానికి రెడీ ఉన్నారా? నీకు దమ్ముంటే హరీష్ రావు నా స్థాయి నేను పోవాలన్నా అంటావు, నీకు స్థాయే లేదు, నువ్వు రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చినావు, నీ ముఖానికి స్థాయి ఏంది. కానీ నేను నీ లెక్క రబ్బర్ చెప్పులు వేసుకొని రాలే, నేను మంచి హోదాలనే వచ్చిన. నేను మా దగ్గర వీని దగ్గర జేబులో పైసలు పెట్టి తీసుకోలే. నువ్వు రావు అది కాదు పోదు, కానీ నువ్వేమొచ్చినా కోర్టుకు రా. నువ్వు రంగనాయక సాగర్లో ఏమేమి చేసినావో అంతా తెలుసు. ఆ కేసు కూడా అవుతుంది నీ మీద తొందరలో. నువ్వు గుంట భూమి చేయలే అంటున్నావు, వాస్తవం నువ్వు గుంట భూమి చేయలే, 9 గుంటలు చేసినావు. అందుకే ఆ ట్రిక్ తోటే మాట్లాడుతాడు. 9 గుంటలు చేసిండు, 9 గుంటలు కాదు ఇంకా చాలా చేసిండు, అన్ని బయటకు వస్తాయి తొందర. సో విన్నారు కదా సిద్దిపేట నాయకులు చక్రధర్ గారు చెప్తున్న పరిస్థితి. సో ఎలాగైనా సరే హరీష్ రావుని లోపల వెళ్ళి పంపించే వరకు వదలను అని చెప్పి చెప్తాను. సో గతంలో చాలా సందర్భాల్లో నేను చెప్పినా, చాలా సందర్భాల్లో నన్ను ఇబ్బంది పెట్టేది కాబట్టి సో హరీష్ రావు చేసిన అరాచకాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి చెప్తాను. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ పెట్టలే కేసు. సో నేను పెట్టినా నా ఇష్టం వస్తే నేను డ్రాప్ చేసుకుంటా, కానీ నేను ఎవరికి కూడా భయపడేది లేదని చెప్పి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రధర్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ YNTV.